వరంగల్లో శ్రావణ మాస ఆధ్యాత్మిక శోభ ప్రారంభమైంది. వరలక్ష్మి వ్రతాలతో ఓరుగల్లు మహిళా భక్తులు పులకరిస్తున్నారు. ముత్తైదువుల వాయినాలతో అమ్మవార్ల ఆలయాలు సందడిగా మారుతున్నాయి. వరంగల్లో శ్రావణ మాసం సందడి నెలకొన్న నేపథ్యంలో ఓరుగల్లు దేవాలయాల్లో భక్తి పారవస్యం కొనసాగుతుంది. ఓరుగల్లు ఆరాధ్య దైవం భద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం ఆధ్యాత్మిక శోభ విరాజిల్లుతుంది. శ్రావణ మాసంలో శుక్రవారాలకు మొదటి నుండి ఓ ప్రత్యేకత ఉంది. అయితే శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవార్ల వారంగా కొలుచుకుంటారు భక్తులు. ఓరుగల్లు భద్రకాళి దేవాలయంతో పాటు సంతోషిమాత, రాజరాజేశ్వరి, వాసవి కన్యకా పరమేశ్వరి మాత దేవాలయాల్లో భక్తులు సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేపట్టారు. శ్రావణ మాస మహోత్సవాల కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల రద్దీ, వారి భద్రత కోసం పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శ్రావణమాసం శుక్రవారంలో ప్రతి ఏటా 4 వారాల అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేస్తే తమ మాంగళ్య బలం పెరుగుతుందంటూ మహిళలు విశ్వసిస్తారు. ఇందులో భాగంగా ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు రావటం శుభప్రదంగా భావిస్తున్నారు. మహిళలకు ఎంతో పవిత్రమైన మాసంలో మహిళలు పాటించే వ్రతాలన్నిటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలోనే కావటంతో వరంగల్లోని అన్ని అమ్మవారుల ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల సందడితో ఓరుగల్లు దేవాలయాలు అమ్మవార్ల నామస్మరణలతో మారుమోగుతున్నాయి. సౌభాగ్యాన్ని ప్రసాదించే ఈ మాసంలో వరలక్ష్మి వ్రతాలకు భారీగా కొనసాగుతున్నాయి. మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం ఆచరించడంలో వరంగల్కు పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు. నిండు ముత్తైదువులు వరలక్ష్మి వ్రతంతో సామూహికంగా కూర్చొని వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ కొనసాగుతున్న శ్రావణ మాస మహోత్సవాలు వరంగల్లో ఆధ్యాత్మిక శోభ కొనసాగుతుంది.